ఏం బాగుందో ఏటో చెప్తే మేము ఆనందిస్తాం రికార్డ్ చేసుకొని. ఆ పేషెంట్ రమ్మన్నాను. ఆడిని ఒకసారి ఆడు వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తానండి ఆడి మాటలు. ఆయన వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేయండి. అలాగే. మామూలుగా ఇంతకుముందు ఏంటి యూరిన్ ఎక్కువ వెళ్తుండడా? అబ్బో! అది ఆల్మోస్ట్ అది ఇంక క్యాన్సర్ టైప్‌లోకి మారిపోయే పరిస్థితి. నాకు రిపోర్ట్ పెట్టారేటి మీరు అయింది? అవును. పెట్టాను కదా మీకు వాట్సాప్. ఎంతొచ్చింది సార్ అది పిఎస్ఏ? హైయెస్ట్ అండి వాడిది. హైయెస్ట్ పిఎస్ఏ. ఆ! అలాంటి సిట్యుయేషన్‌లోనే ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఎన్ని బాటిల్స్ అయినాయి అది ఆయనకి? ఆయనకి డైలీ 2 రోజులు అవుతుంది. 2 కాదండి 3 అయిపోయినాయి. 3 ఫస్ట్‌లో 3 ఇచ్చాం కదా! ఆ! 3 అయిపోయినాయి. ఇప్పుడు తగ్గలేడు. నాలుగోది అవుతుందండి. నాలుగోది రన్నింగ్. మీరు ఆయనకు ఒకటే చెప్పండి. 18 బాటిల్లు క్రమం తప్పకుండా VR4 వాడమని చెప్పండి. అలాగేనండి. 18 బాటిల్ తర్వాత మళ్ళీ పిఎస్ఏ టెస్ట్ చేపించండి. మీరు ఆయన ఇద్దరు అవాక్కవుతారు. వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు. రోజుకి 4 మార్లు లెగుస్తా ఉండేవాడు. ఆ! ఇప్పుడు అట్లా ఏం లేగట్లేదు. పడుకునేటప్పుడు పాస్ పోసుకుంటే మళ్ళీ తెల్లారికే లెగుతున్నాడు. తెల్లారుజామున ఈలోగా పాస్‌కి రావట్లేదు మనిషి అంటున్నాడు. అబ్బా! 4 రకం ఆటో బాటిల్ బాగా చెప్పారు. 3 బాటిల్ అయ్యేసరికే. 3 బాటిల్ అయ్యేసరికే. మరి ఏం నాది సార్ ఇంకా మీరు? హ్మ్. వాయిస్ గొంతు నొప్పెట్టింది. దాని గురించి స్పష్టంగా రావట్లేదు. లేకపోతే మీకు ఇంకా మంచి స్పష్టంగా చెప్పేవాడిని. ఎవరు మీకు వాయిస్ రావట్లేదా? వాయిస్ గొంతు నొప్పిగా ఉంది. అయ్యో! ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు, యానాలు, భోజనాలు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు. వాటర్ బాటిల్ అన్నీ డూప్లికేట్ బాటిల్ కదా ఇప్పుడు. ఏటి భీమవరంలో పెళ్ళిళ్ళా? బయటూరెళ్తున్నారా? భీమవరం బయట ఊరు ఎక్కడెళ్తాం. బీహారం ఊళ్ళోయే. అవునా? హ్మ్. రోజు అతి ఏదో ఒకటి తగులుతుంది. అతి త్వరలో మీ ఊర్లో అడుగు పెట్టబోతున్నాం. హ్మ్. భీమవరంలో గూడా నల్లల్లం ప్రచారం మొదలు పెట్టబోతున్నామండి డాక్టర్ గారు. అలాగే అండి. అలాగే. మీ ద్వారానే అది గూడా. అలాగే మా ద్వారానే చేయండి పర్లేదు. మీ ఆధ్వర్యంలోనే మీ ఆర్ఎంపీలు, అలాగే మీ మెడికల్ రిప్పులు ఎవరెవరున్నారో ఆళ్ళందరిని కూర్చోబెట్టండి. హ్మ్. మంచి చేద్దాం సార్ సొసైటీకి. ఇంకేం గాదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇంత మంచి ప్రొడక్ట్‌ని మనం పట్టుకెళ్ళకపోతే మనకంటే మించి క్రిమినల్ ఎవడుండడు సార్. అవునండి. అదే చెప్తున్నాను కదా మీకు. సరైన వ్యక్తి చేతిలో పడితేనే దేనికైనా విలువొత్తది. అవునంటారా? హ్మ్. అది మనిషిని అది బట్టి కూడా ఉంటది. ఇప్పుడు ప్రోడక్ట్ దమ్ముండడం ఒకటైతే హ్మ్. అన్నీ ఒకటే నిక్కచ్చిగా నిలబడి అదే ప్రోడక్ట్ మీద పనిచేసేవాడు కూడా కావాలి కదా! ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఎవడున్నా 3 హ్మ్. నెలలుంటాడు. మళ్ళీ మారిపోతాడు. ఇంకో ప్రోడక్ట్ అట్టుకొని వస్తాడు. హ్మ్. ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే ప్రోడక్ట్ మారిపోయిందో అయితే రిజల్ట్ ఉండొచ్చు. కాపోతే ఎప్పుడైతే ప్రోడక్ట్ అస్తమాట్లు మార్చేస్తున్నాడో ఆ మనిషిని నమ్మరు గదా! అవును. చాలా మంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో చేసే పొరపాటు అదేనండి. అదేలెండి. అంటే యాక్చువల్ నా ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటేనండి నాగరాజు గారు, హ్మ్. నేను 100 మందికిస్తే 100 మందికి రిజల్ట్ రావాలండి. హ్మ్. ఒక్కడు గూడా నాకు పని చేయలేదు అనగూడదు. అది నా కోరిక. దానికోసమే ఇన్నాళ్ళు శతవిధాలా ప్రయత్నాలు జేశాను. హ్మ్. నా కోరిక ఫుల్‌ఫిల్ చేసిన ప్రొడక్ట్ నా చేతిలో పడ్డది. ఫస్ట్‌లో హ్మ్. బయోసెలిక్స్‌ని కూడా మనం తప్పు పడతాకి సరిపోం. బయోసెలిక్స్ కూడా పనిచేసిందండి. సార్ అది ఇప్పటికి పని మనిషిని జేత్తందండి. నిలబెడుతుంది మనిషిని తెలుసా ముందు. ఇప్పటికి అది పని జేత్తందా సార్? ఇప్పటికి నేను నెలకు 1000 బాక్సులు అమ్ముతానని అంటున్నాను గదా! ఈరోజు అవును. 50 బాక్సులు పంపిత్తన్నాను నేను. ఒక డాక్టర్ సార్. ఆ డాక్టరే తీసుకుంటాడు నా దగ్గర ప్రతి నెల కనీసం 50 బాక్సులు. హ్మ్. అంటే అక్కడ ఏమవుతుందంటే సార్ కొన్ని కేసెస్‌లో దాని మీద రిజల్ట్ లేదు సార్. పర్టిక్యులర్‌గా గాల్ బ్లాడర్ స్టోను. హ్మ్. ఏం జేయలేం మనం. ఇందులో అవ్వదు. సీరం క్రియాటిన్ ఏం జేయలేము. అవ్వదు. అది అవ్వదు. ప్రోస్టేట్ ఏం చేయలేము. హ్మ్. కొన్ని క్యాన్సర్‌లకి ఏమి చేయలేము. హ్మ్. సో, మరి ఆళ్ళేం పాపం జేశారు? మన దగ్గర దానికి సరిపడా కూడా అస్త్రం దొరికిందనుకోండి. మంచిదా? కాదా? నంబర్ వన్నే. ఆ! ప్లస్ షుగర్‌లకి, బీపీలకి, థైరాయిడ్‌లకి మనం ఇంతవరకు చెప్పే సప్లిమెంట్‌లేంటంటే కంట్రోల్‌లో ఉంచుతున్నాయి సార్. బట్ కంప్లీట్ రివర్సల్ చేయలేకపోతున్నాయి. అవును.
మరి ఇది రివర్సల్ చేస్తది కదా! మొత్తం మందులు తీసి అవతల ఎత్తి పడేయొచ్చు 6 నెలల తర్వాత. ఎలాంటోడినైనా సరే నిలబెడుతుందండి. నేను మీకు ఒక్క ఒక 10 డేస్ టైమ్ ఇస్తే నేను మీకు చెప్పలేదు, ఓ పేషెంట్‌కి ఇచ్చాను. ఆ! ఆల్రెడీ నా కళ్ళతోటి రోజు రిజల్ట్స్ చూస్తున్నాను. మీకు వీడియో పెడతాను చూద్దురుగాని. దేని మీద ఇచ్చారు? చెప్తాను మీకు వీడియో చేసాక చెప్తాను. ఏంటి VR4 వీఆర్4 వెరీ గుడ్. అంటే వాయిస్ స్పష్టంగా రాని ఆ! కుర్రోడికి. ఆ! ఆ! వాడికి ఏ సమస్య లేదు. ఓన్లీ వాయిస్ తోటే కొంచెం మనకి మాట గబుక్కుని కొత్తగా విన్నోడికి అర్థమవుతదనమాట. అవును. దానికి బోలెడు తిప్పలు పడాలి ఆ! మామూలుగా అయితే. ఆ! ఆ సార్ 10 గొట్టాలేసేసరికి ఆడు స్పష్టంగా వస్తుందన్నమాట. అవునా? హ్మ్. అంటే వోకల్ కార్డ్‌ని కూడా సెట్ చేసేస్తుంది ఇది. హ్మ్. వామ్మో! ఎన్నేసారు ఇప్పటికి గొట్టాలు? అప్పటికి ఇప్పటికి ఓ 10 అయ్యుంటాయి అంతే మాక్సిమం. ఎంత మాక్సిమం వయ 10 15 అయ్యుంటాయనుకోండి. ఎంత వయసుంటది సార్? 15 15 కాదు 13 అండి 13. అచ్చా! అంటే ఒక డబ్బా ఇచ్చారా అబ్బాయికి? ఇవ్వలేదు. ఆళ్ళేంటంటే హ్మ్. నేను రోజు రమ్మంటాను. ఆ! నేనేం తనకిగ. ఆ! హ్మ్. ఆహా! అది చూసి ఆళ్ళు ఆ రిజల్ట్ నేను రోజు ఇంటా ఉంటాను. వాయిస్తనమాట. అవును. మరి పాత వీడియో తీసుకున్నారా మొదట? ఆ వీడియో ఉంది. పాత వీడియో కూడా ఉంది. మరింకేమి అది పెట్టండి, నాకు పాతది పెట్టండి. హ్మ్. పాతది పెట్టి ఒక ఈ డబ్బా అయిన తర్వాత పెట్టండి ఉన్నది. ఇంగ ఆల్రెడీ ఈ 13 డేస్‌లోనే ఆ! నేను స్వయంగా నాకర్థమవుతుంది. ఆ! హ్మ్. పెట్టండి సార్. స్కూల్‌లో టీచర్స్ పెట్టండి. కూడా గొడవ పెట్టేవారు. మీరు ఇంత మంచి సర్ప్రైజింగ్ టెస్టిమోనీలు చెప్పి గమ్మునుంటే హ్మ్. ఎలాగా? మీరు నెలకు 1000 బాటిల్లు అమ్మాలక్కడ. ఆ! చాలా మంచి విషయం చెప్పారండి డాక్టర్ గారు. ఆ! సరే అండి అయితే. పంపియండి పేషెంట్‌లొచ్చారు నాకు. ఉంటానండి. ఆ! ఆ! ఓకే. ఓకే. అది రైట్.